హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ స్కందం 22వ అధ్యాయంలో ఉన్నాము. సో సనత్ కుమార్లు వారు మన పృథు మహారాజుకి, అలాగే అక్కడే ఉన్నటువంటి ప్రజలకి ఆయన ఉపదేశిస్తూ ముందు జ్ఞాన మార్గాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. సో దాంట్లో ఫలితంగానే పరమాత్మ సూక్ష్మ శరీరం, ఎందుకంటే ఇది జ్ఞానంతో కూడుకొని ఉంది. అంటే చాలా లోతుగా ప్రతి అంశాన్ని మనం ఆ, విశదీకరించి చూడాలి. అందుకే సాంఖ్య యోగాన్ని కూడా ఒక్కోసారి జ్ఞానయోగం కిందకు వస్తుంది. దీంట్లో అసలు మనలో ఎన్ని భౌతిక అంశాలు ఉన్నాయి, పంచభూతాలు, ఇంద్రియాల్లో మళ్ళీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇంద్రియార్థాలు, మనసు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా భౌతిక అంశాలే. దీనికి అతీతంగా ఉండేది ఆత్మ. సో నేను ఆత్మను కాబట్టి నేను ఈ భౌతిక అంశాల కంటే నేను చాలా బలమైన వాణ్ణి. కాబట్టి నేను బలమైన వాడిని కాబట్టి నేను తలుచుకుంటే మిగతా ప్రకృతిని మొత్తం కూడా నేను కంట్రోల్ తీసుకురావచ్చు. అప్పుడు ఈ ఆత్మ ఎవరికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సంబంధించినప్పుడు ఈ ఆత్మ ఇది కృష్ణుడు సంబంధించింది అని నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఎస్, ఇది కృష్ణుడు సంబంధించి తెలుసుకున్న తర్వాతే నెక్స్ట్ ఏంది, ఆయనకి ఏ విధంగా శరణాగతి పొందాలి అని ఆ లెవెల్కి వెళ్తారు. సో ఫస్ట్ భౌతిక అంశాలు ఏంటి, ఆధ్యాత్మిక అంశం ఏంటి, ఈ ఆధ్యాత్మిక అంశం ఎవరికి చెందింది, అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఓకే ఇది కృష్ణుడి నుంచి వచ్చింది, అప్పుడు కృష్ణుడికి ఏ విధంగా నా జీవితాన్ని నేను అర్పించాలి అని 3 లెవెల్స్లోకి వెళ్తున్నాను అనమాట. సో కాబట్టి ఆయన మొదట్లో, ఎందుకంటే ఆయన ఆయన అంటే ఉదాహరణకి మన చతుష్కుమారులు మొదట్లో వీళ్ళు జ్ఞాన మార్గంలో ఉన్నారు. జ్ఞాన మార్గంలో క్రమక్రమంగా వాళ్ళు భగవంతుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉంటూ వాళ్ళు ఆ తర్వాత బ్రహ్మ ద్వారా వాళ్ళు పొందగలిగారు. కృష్ణుడు దేవుడు, దేవాదేవుడు అని వాళ్ళకి అర్థమైంది. కృష్ణుడు దేవాదేవుడు అని అర్థమైన తర్వాత వాళ్ళు వైకుంఠానికి వెళ్ళడం ప్రారంభించారు. సో వైకుంఠానికి వెళ్ళి అక్కడ వాళ్ళు జేబీజేలు వచ్చి వాళ్ళు అడ్డగించడంతో వాళ్ళు శపించడం, ఆ తర్వాత మనకు తెలిసిందే వాళ్ళ హిరణ్యకశిపులు, హిరణ్యక్షుడుగా, శిశుపాలుడు, దంతవక్రుడుగా. సో ఈ విధంగా వాళ్ళు జన్మెత్తుతూ ఉన్నారు. ఆ టైంలో ఆ ఆ గొడవను సద్దుమణిగి చేయడానికి భగవంతుడి దగ్గర రావడం, భగవంతుడి యొక్క పాదపద్మాలైనటువంటి తులసి యొక్క ఆ వాసన, వాళ్ళ యొక్క జ్ఞానంతో కూడుకున్న వాళ్ళ ఏదైతే ఆ యొక్క ప్రవృత్తి ఉన్నిందో అది మొత్తం ఒక్కసారిగా మొత్తం పక్కెళ్ళి వాళ్ళు భక్తులు అవడం ప్రారంభించారు. సో అందువల్ల వాళ్ళకి ఆ వాసనలు ఉన్నాయి కాబట్టి మొదట జ్ఞాన మార్గానికి సంబంధించి సూక్ష్మ శరీరం నశింపజేసుకోవాలి మనము. నశిస్తేనే మనం అందరినీ సమానంగా చూడగలుగుతాం. లేదా నేను భోక్తని, నేనే వస్తువులని నేను భోగించేవాడిని. వాళ్ళు మాత్రమే పరమాత్ముడి యొక్క దర్శనంలో ఆటంకాలు ఉండవు ఎప్పుడు ఆ సూక్ష్మ నశించినప్పుడు. అలాగే ఇంద్రతృప్తి పరచుకోవడానికి ఆలోచనలు మొదలవడంతో మనసు అలజడి గురవుతుంది, బుద్ధి విచక్షణ జ్ఞానం కోల్పోతుంది, స్మృతి మొత్తం పోతుంది, జ్ఞానం నాశనం అవుతుంది. సో ఇదే మన 2వ అధ్యాయం 22, 23 శ్లోకాల్లో భగవద్గీతలో మనం చెప్పింది. సో ధనం కేవలం ఇంద్రతృప్తి కోసం మాత్రం వాడినట్లయితే అన్ని లక్ష్యాలు నాశనం అవుతాయి. అన్ని లక్ష్యాలు అంటే అప్పుడు మనం పూర్తిగా స్వార్థపరులు అవడం వల్ల అన్ని లక్ష్యాలు అంటే ఒకటి ఆధ్యాత్మికంగా భక్తిలో ఆధ్యాత్మికంగా ఎట్లో ఆ లక్ష్యం ఎప్పుడో ఎగిరిపోతుంది. ఈవెన్ మన ధనం ఇంద్రతృప్తి కోసం వాడేమనుకోండి, ఈవెన్ మన సంబంధాలు కూడా చెడిపోతాయి. కుటుంబ సభ్యుల సంబంధాలు కావచ్చు, సామాజిక సంబంధాలు అన్నీ చెడిపోతాయి అన్నమాట. జ్ఞానం విజ్ఞానం అన్నీ కోల్పోతాం, మళ్ళీ మనం ఇంకో జన్మెత్తాల్సి వస్తుంది. సో మన ఈ స్టేట్మెంట్ విన్నప్పుడు ఏముందంటే అసలు ధనం లేకపోవడమే మేలు నాయన, ధనం లేకపోతే ఏదో ఒకటి మనం ఆ, ఎటోడు మనం బతికేయవచ్చు అనుకోవచ్చు. కానీ ధనం ఉందంటే దాన్ని ఏం చేయాలా అని 100 ఆలోచనలు వస్తాయి ఇప్పుడు. సో నేను ఆ భాగవతం నేను మధ్యాహ్నం క్లాస్ మనం చెప్తూ నేను ఒక 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 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. ఏంటో ఎగ్జాంపుల్ అంటే మనకి టాలెంట్స్ ఎక్కువ ఉండే కొంది మనం వాటిని ప్రదర్శించే ఆ ప్రవృత్తిలో
మనకి గర్వం పెరుగుతూ ఇంకా ఎక్కువ అనుభవించాలి అనే ఆ తాపత్రయం పెరుగుతూ ఉంటుంది. సో దాంట్లో భాగంగా నిన్న మన ప్రభుపాదుల వారు సముద్రాన్ని అందరూ చూసి సముద్రం ఎంత బ్రహ్మాండంగా ఉంది అని వాళ్ళ శిష్యులు అన్నప్పుడు ప్రభుపాద ఏమన్నాడు, చూడడానికి మాత్రం అది అందంగా ఉంటుంది, లోపలికి వెళ్తే మాత్రం అది చాలా మన జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుందని చెప్పాడు. అప్పుడు నేనైతే లెక్చర్ విన్నానో ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే చిన్న చిన్న ఆనందాల్లో, అంటే వాళ్ళకి ఈత రాదు, జస్ట్ వాళ్ళు వెళ్ళి అలలు జస్ట్ వాళ్ళ పాదాలు తాకుతా ఉంటే వాళ్ళు దాంట్లోనే సంతోషపడిపోతా ఉంటారు వాళ్ళు. అక్కడ ఈత రాకపోవడం మంచిదైంది. అక్కడ ఈత వచ్చినోడు ఎలాగైనా సరే దాంట్లోకి దూకి ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటాడు. ఆ చేసే క్రమంలో ఏదో ఒక అలనో ఏదో ఒకటి వచ్చి వాళ్ళని అస్వస్థ, కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటి, నేను ఎన్నోసార్లు దిగాను, నేను ఎన్నోసార్లు దీన్ని నేను కాన్క్వర్, నేను దీన్ని జయించాను, నేను ఇది నాకు అసలు లక్కే కాదు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఎప్పుడైతే మనకి టాలెంట్స్ ఉంటాయి. అందుకే టాలెంట్స్ అంటే నేను చెప్పేది అది ఏదైనా, అదే సేవలు తీసుకుంటే నాలాగా ఎవరు అలంకరించలేరు, నాలాగా ఎవరు వండలేరు, నాలాగా ఎవరు క్లాసులు చెప్పలేరు, ఏనా? నాలాగా ఎవరు దాన్ని ఏమంటారు, రకరకాల పుస్తకాలు నాలాగా ఎవరు వితరణ చేయలేరు ఇక్కడ, నాలాగా ఎవరు మృదంగం కొట్టలేరు, నాలాగా ఎవరు కీర్తన పాడలేరు. ఇవన్నీ టాలెంట్స్, ఇవన్నీ మన పూర్వజన్మ సుకృతి వల్ల భగవంతుడు మనకి ఇచ్చాడు. వాటిని చూసి మనం వేరే వాళ్ళకంటే మనం చాలా గొప్ప వాళ్ళగా మనల్ని మనం చూసుకున్నాం అనుకోండి, మనం తలదన్నే వాళ్ళు ఇక్కడ వందల కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. సో వాటిని మన ఇంద్రియ తృప్తి కోసం అందరూ నన్ను పొగడాలి, అందరూ నేను బెస్ట్ అనుకోవాలి, నేను లేకపోతే అక్కడ కీర్తన జరగకూడదు, నేను లేకపోతే అక్కడ అలంకారం జరగకూడదు అని, ఇలాంటి చాలా దారుణమైన ఆలోచనలు వస్తుంటాయి మనకి. అందరూ చూడు నా కోసం వెయిట్ చేస్తారు, నాకు ఫోన్ చేయాలి అందరూ నాకు, ఓకేనా? వాళ్ళకు ఫోన్లు చేస్తే అంటే మనం మెయిన్ సెంటర్ అవ్వాలి, మన గురించే మాట్లాడుకోవాలి వీళ్ళంతా కూడా, అందరి ముందర మనల్ని మెచ్చుకోవాలి వీళ్ళు. ఇవన్నీ మన 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 జీవితాలను నాశనం చేస్తాయి. ఇవి ఉండడం అదృష్టమా, ఇవి ఉండడం దురదృష్టమా అంటే, ఉండడం అదృష్టమే, కానీ కేవలం ఉండడం అదృష్టం కాదు, వాటిల్ని ఎంతో వినమ్రంగా, ఇది భగవంతుడు ఇంతమంది కంటే నాకు ఇచ్చాడు అని అంటే దీన్ని ఆయన సేవలో పెట్టి తద్వారా 10 మందికి సేవ చేయడానికి నాకు ఈ టాలెంట్ ఇచ్చాడు. అంతేగాని నాకు ఇచ్చాడంటే నేనేదో కొంత స్పెషల్ ఇక్కడ, నేను చాలా నేను చాలా ఎదిగినటువంటి ఒక వ్యక్తిని నేను అని పొరపాటున 1%, 1% మనలో వచ్చినా కూడా, 1% వచ్చినా కూడా ఇది మనం ఎక్కువ కాలం ఇంకా ఆ సేవలో ఉండలేము. ఎందుకంటే మన గర్వాన్ని చూసి అంతకంటే ఇంకొక గొప్ప భక్తుని పంపిస్తాడు మళ్ళీ అక్కడికి. అక్కడికి వచ్చి అతన్ని చూసిన తర్వాత మనకి ఈర్ష్య వస్తుంది, మనకి ద్వేషం వస్తుంది. ఆ ఈర్ష్య ద్వేషంలో అతని గురించి లేదా ఆ మాతాజీ గురించి వందల మంది చెప్పుకుంటూ వెళ్తాం తర్వాత. ఆ ఈర్ష్య ద్వేషంలో ఏదైతే మనం చెప్పుకుంటూ వెళ్తున్నామో దాంట్లోనే మన పతనం స్టార్ట్ అయిపోయింది. ఏది ఇచ్చినా సరే అది భగవంతుడి సేవ కోసం, భగవంతుడి యొక్క దయ మీద మనం అందరినీ చూసుకుంటూ కలుపుకుంటూ అందరితో పాటుకి నడుస్తూ ఉంటేనే మనం ఇక్కడ సర్వైవ్ అవుతాం భక్తిలో, లేకపోతే సర్వైవ్ అయ్యే ప్రసక్తే లేదు. అది కనీసం సేవ చేసే భాగ్యం అని మనకు కలుగుతుంది ఆ కొద్ది రోజులైనా కొద్ది నెలల్లో మనకి. అసలు సేవలకే రాని వాళ్ళు అయితే ఇంక మనం చెప్పలేదు, ఇంక మనం అది ఇంక అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది. ఎందుకంటే వాళ్ళు ఇంకా రంగంలోకే దిగల, వాళ్ళు ఇంకా, ఎందుకంటే రంగంలో దిగిన తర్వాతే భగవంతుడు మనకి నిజమైన కృప వస్తుంది మనకి. అసలైన కృప మన సేవలో దిగినప్పుడు, ఇంకా సేవలో దిగిన తర్వాత మనం ఏం చేయాలి,
ఉన్నవి తప్పులు, ఉన్న పొరపాట్లు, ఈ గర్వము, అహంకారం, వీటిని సవరించుకోవడానికి చూడడానికి ప్రయత్నించాలి మనం. మన సేవకే రావట్లేదంటే ఇంకా అది అదే వాళ్ళు ఈ జన్మకి రెడీ అయిపోయారు. ఈ జన్మకి మనం పోయేది లేదు, వాళ్ళు రెడీ అయిపోయారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఎప్పుడు అదృష్టం అంటే మనం వాటిల్ని ఎక్కడ గర్వానికి లోను కాకుండా భగవానుడి సేవలో ఉపయోగిస్తూ 10 మంది సేవ కోసం, 10 మంది కృష్ణుడికి దగ్గర చేసుకోవడం కోసం మన టాలెంట్ ఉపయోగపడాలి. అంతేగాని నా పేరు రావడానికి భగవంతుడి పేరు నా పేరు రావడానికి నేను సేవకో లేకపోతే ఇంకొక బాధ్యత నేను తీసుకోవడానికి లేదు. కోర్స్ స్టార్టింగ్ లో అందరికీ ఉంటుంది. నాతో సహా అందరికీ పేరు కావాలి, ఇది కావాలి, అది కావాలి. స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరూ అలాగే వస్తాం, అలాగే దిగుతాం కూడా. కానీ కాలక్రమంలో వెంటనే మనం నేర్చుకోవాలి. మనం కాలక్రమం అందరం అదే పరిస్థితి నుంచే వస్తాం మనం. ఎవరైతే అది నేర్చుకొని, ఎవరైతే చెప్పిన విధంగా వాళ్ళు త్వరగా వాటిని ఆ, అవలంబిస్తారో వాళ్ళు భగవంతుడి దయ వల్ల, భక్తుల దయ వల్ల కాపాడబడతారు. లేకపోతే చాలా కష్టం. ఎంతో మంది వస్తారు, ఎంతో మంది వెళ్ళిపోతూ ఉంటారు. టాలెంట్ అనేది వినమ్రతను తీసుకురావాలి ఏదొచ్చినా సరే. కానీ అది మన తలకెక్కి మనం ఇతరుల్ని తగ్గించే పరిస్థితి కానీ వచ్చింది అనుకోండి, చాలా ఇబ్బంది పడతారు అన్నమాట. నాకు మీకు చెప్పినట్టుగా ఆ సముద్రంలోది అసలు అది రాని వాళ్ళు, అంటే ఈత రాని వాళ్ళు చక్కగా సముద్ర ఒడ్డునే ఉండి ఆ గాలిని, ఆ నీళ్లు తాకుతా ఉంటే ఆ యొక్క ఆ చిన్న చిన్న వాటిలో మనసు నిండిపోద్ది అనమాట వాళ్ళకి. హ్యాపీగా ఉంటారు, సింపుల్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఇన్ని కాంప్లికేషన్స్ తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా వాళ్ళు లోపలికి రారు. ఎందుకంటే మాకు రాదు, మేము హ్యాపీగా ఉన్నాం. ప్రాబ్లం అంతా వచ్చిందంటే ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్క కత్తి లాంటిది అనమాట అది. ఆ కత్తిని జాగ్రత్తగా వాడాలి. 10 మందిని రక్షించడం కోసం, 10 మందిని వాళ్ళకి మేము భరోసా ఉన్నామని వాళ్ళకి ఆ యొక్క ఆత్మస్థైర్యం నింపడానికి మన యొక్క టాలెంట్ ఎవరికైనా ఉపయోగపడితే అప్పుడు మన అదృష్టవంతులు. లేకపోతే అధమ జన్మలోకి వెళ్ళిపోతాం అనమాట మళ్ళీ తర్వాత. కాబట్టి సంసారం సాగరాన్ని దాటుకోవాలనుకునే వాళ్ళు ధర్మార్థ కామ మోక్షాలకు కలిగించే వాటిపై ఆసక్తి ఎప్పుడూ పెంచుకోరాదు. దాంట్లో 4 పురుషార్థాల్లో మోక్షం చాలా ఇంపార్టెంట్. మిగతా 3 పెద్ద ఇంపార్టెంట్ గా ధర్మ అర్థ కామం 3 ఎందుకంటే అవి ఎలాగో మరణంతో అవి ఎట్లా పోతాయని. మోక్షం మాత్రమే మరణం తర్వాత వచ్చేది. మరణం తర్వాత కూడా మనతో కొనసాగేది. అంటే ఎన్ని భౌతికమైనటువంటి స్థానాలు ఉన్నతంగా ఉండొచ్చు, అది అధమంగా ఉండొచ్చు, స్థానాలు, లక్ష్యాలు ఏదొచ్చినా భగవంతుడు హరించేస్తాడు కాలం రూపంలో. కాబట్టి భౌతిక విషయాలన్నీ కేవలం అది గుణాలకే పరిమితమైన, వాటికి ఉనికే లేదు అసలు. సో ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్లోకి వెళ్తున్నాం. కృచ్రో మహాని భవనమన విప్లవేశం షడ్వర్గనక్రం అసుకేన తిత్తిరిష్యంతి త్వం హరేర్భగవతో భజనీయాంగ్రిం కృత్వోద్ధూపం వ్యసనముత్తర దుస్తరార్ణం. అజ్ఞాన సాగరాన్ని అభక్తులకు దాటడం చాలా కష్టం. ఎందుకంటే అది అనేక ప్రమాదకరమైన సొరచేపలతో నిండి ఉంటుంది. కానీ మీరు సముద్రాన్ని దాటడానికి పడవల వంటి భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించాలని మేము సిఫార్సు చేస్తున్నాము. సముద్రాన్ని దాటడం కష్టమే అయినప్పటికీ ఆయన పాదపద్మాలను ఆశ్రయించడం ద్వారా మీరు అన్ని ప్రమాదాలను అధిగమిస్తారు. అజ్ఞాన సాగరంలో ఉన్నారు ఎవరైతే అభక్తులు ఉన్నారో, అంటే ఎవరైతే భౌతికంగా మేము ఇంకా అవి చేయాలి, ఇవి చేయాలి, ఇంత చేయాలి, అంత చేయాలి అని ఏదైతే కోరికల కోసం పరితపిస్తున్నారో వాళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క సాగరంలో చాలా సొరచాపలు ఉన్నాయి. సో అవి దాటడం చాలా కష్టం అంటున్నాను.
మనం భక్తిలోకి వచ్చాం, కానీ ఇంకా భౌతిక వాసనలో పోలా. అందుకే మనకు కూడా చాలా కష్టం ఇక్కడ. ఇక్కడ మనకు కూడా చాలా సొరచేపలు ఉన్నాయి ఇక్కడ కూడా. అలలు ఒక ఎత్తు, ఆ రోజు సొరచేపలు ఉంటాయి మళ్ళీ. సొరచేపలు ఎవరు అంటే మన భక్తిని చూసి ఓర్వలేని వాళ్ళంతా. రాహుల్ మహారాజ్ గారు ఒక పుస్తకం ఉంది, అమ్మఒడిలోకి పయనం అని. చాలా ఫేమస్ అయింది అది. ఈ అమ్మఒడిలోకి పయనం అనే పుస్తకం రాస్తే అందరు చదివినప్పుడు వాళ్ళకి చాలా, అంటే ఆ, ఇష్ట ఆ పుస్తకం చాలా వాళ్ళకి నచ్చి మహారాజ్ గారిని అడిగారంట చాలా మంది. మరి ఆ, దీని కొనసాగింపు రెండో పార్ట్ రాస్తే మంచిది, బాగుంటుంది. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది మీ ప్రయాణం. అమెరికా నుంచి బృందావనికి ఎలా చేరుకున్నారో, మార్గ మధ్యలో మీకు ఎన్నెన్ని రకాలుగా మీకు ఆటంకాలు వస్తే వాటిలో ఎన్నెన్ని పాఠాలు మీరు మాకు నేర్పించారు. కాబట్టి ఈ భాగం చాలా బాగుంది. మీరు మీ ప్రయాణాన్ని, మీరు ఇప్పుడు బృందానికి వచ్చారు, ఇస్కాన్కి వచ్చారు, ఇస్కాన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ప్రయాణం రాయండి. ఇప్పటి వరకు మాకు ఇంకా చాలా స్ఫూర్తినిస్తుంది. మేము ఇంకా చాలా ఉత్సాహంగా, మేము ఎంతో ఆ, మేము ప్రేరణ పొందుతాం మేము అని అన్నారు అనమాట. కానీ మహారాజ్ గారు అన్నారు, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది చాలా బాగుంది, ఓకేనా, మీ అందరికీ చాలా ఉత్తేజపరిచింది. నేను రెండో భాగం రాశాను అనుకోండి, ఇస్కాన్లో ఏం జరుగుతుందో అని, నా ప్రయాణంలో ఇస్కాన్లో ఏం జరుగుతుంది నేను రాస్తే ఒకడు కూడా భక్తిలో ఉండడు అన్నాడు. అంటే అన్ని సొరచేపలు దాటి బయటికి రావాల్సి వస్తుంది. అయితే ఈ వాతావరణం ఇలా ఎందుకు ఏర్పడుతుంది అని అంటే అది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఆ వాతావరణం క్రియేట్ చేసేదంతా కూడా మనమే. చెప్పాను కదా, మన భౌతికంగా మనకు ఉండేటువంటి ఏదైతే అలిషడ్ వర్గాలు, ఈర్ష్య ద్వేష కామ క్రోధ మద మాత్సర్యాలు ఏవైతే ఉంటాయో అవే రకరకాల రూపాల్లో బయటకు వస్తుంది ఇప్పుడు. ఒకరి ఇట్లా, ఒకరు అట్లా, ఒకరి ఇది, ఒకరు అది అని మన నిరంతరం కిందకి కిందకి లాగేవాళ్ళు, నిరంతరంగా మన మీద చాడీలు చెప్పేవాళ్ళు, నిరంతరంగా మనం లేకపోయినా సరే ఉన్నట్టుగా కల్పించేవాళ్ళు. మనం కేవలం వేషం మాత్రమే మార్చాం అంతే. తిలకము, కంటిమాల, జస్ట్ కట్టుబాట్లు, అది వరకే మార్చాం అంతే. లోపల 1% కూడా మారలా. ప్రభుపాదుల వారు భగవద్గీత భాగవత సూత్రాలు ఇవ్వగలరు, అది సూత్రాలు పాటిస్తే కదా సిన్సియర్ ఎవరైనా సరే పాటిస్తే ఈ సొరచాపలైనా దాటొచ్చు. పాటించలేవు లేదనుకోండి, అంటే గురు యొక్క ఆదేశాలు సీరియస్ గా తీసుకొని మనం పాటించకపోతే చాలా సొరచాపలు ఉంటాయి. మందిరం ఎంత పెద్దదైతే అంత పెద్ద సొరచాపలు ఉంటాయి అక్కడ. కానీ ఆ సొరచాపలు కూడా ఏమనుకుంటాయంటే నేను కూడా భక్తులే అనుకుంటాయి కూడా. మేము కూడా భక్తులే అనుకుంటాం. ఇప్పుడు మనము వేరే వాళ్ళకి సొరచేపలు అనుకుంటాం జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ మనం కూడా ఒక సొరచేపలు మనకు తెలియదు. మనకి వాళ్ళు సొరచేపలు అయితే మనము ఇంకొకరికి సొరచేపలు, మనం ఇంకొకరి సొరచేపలు అవుతాం మనం. వాళ్ళ దృష్టిలో నుంచి మన సొరచేపలు, మన దృష్టిలో అయితే వేరే వాళ్ళు ఎట్లా సొరచేపలో వాళ్ళ దృష్టిలో మన సొరచేపలు అవుతాం. కానీ మనకి ఫీలింగ్ ఏం తెలుసా, నా అంత ఉత్తములు, నా అంత గొప్ప భక్తులు, నా అంత ఏనా, వినమ్రంగా ఎవరు లేరు అనుకుంటారు. మిగతా వాళ్ళందరికీ చాలా గర్వం ఉంది, చాలా అహంకారం ఉంది మిగతా వాళ్ళందరికీ, నాకు తప్ప అనుకుంటాం మనం. అదే అంటున్నాను, చాలా ప్రమాదకరమైన ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాటే ప్రసక్తే లేదు.
ఇక్కడ భక్తులుగా ఉన్నారు, కానీ లోపల మాత్రం అజ్ఞానంతోనే ఉన్నారు ఇంకా. హృదయంలో మాత్రం ఏదో కొంత అర్థమైంది, అదే చాలా సంతోషం. కానీ లోపలిది కానీ మనం త్వరగా వాటి నుంచి నివృత్తి కాకపోతే చాలా కష్టమైపోతుంది. మనం ఎవరికైనా సొరచేప అయ్యాము అంటే మనకి ఇంకెవరో రెడీగా ఉన్నారు సొరచేప కూడా మనం వాళ్ళ నోట్లోకి వెళ్ళడానికి. అందుకే నిత్యం భగవద్ యొక్క పాద పద్మాలు ఆశ్రయం అందుకే చూడండి. కానీ మీరు సముద్రాన్ని దాటడానికి పడవల వంటి భగవంతుని పాద పద్మాలు ఆశ్రయించాలని మేము సిఫార్సు చేస్తాం. మీరు భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకోండి. అంటే భగవాన్ పాదాలు అంటే ఏంటి? నిజాయితీగా సాధన, తెల్లవారుజామున లేయడం సాధన, తెల్లవారుజాము మంగళహారతి అటెండ్ అవ్వడం, భాగవతం వినడం. ఎవరైతే ఈ ఇన్స్ట్రక్షన్స్ ని స్ట్రాంగ్ గా తీసుకుంటారో వాళ్ళు ఎన్ని సొరచాపలు వచ్చినా మనం ఏం చేయం. వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు మనం. కానీ నేను సాధనలో వీక్ గా ఉన్నాను అని అంటే తెల్లవారుజామున లేయడంలో కావచ్చు, భాగవతం వినడంలో కావచ్చు, మంగళహారతి అటెండ్ అవ్వాలి, నేను వీక్ గా ఉన్నాను అని అంటే ఏ చేప సొరచేప అవుతుందో మనకు తెలియదు. మొత్తానికి మనం ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఒకటే మార్గం అన్నమాట, భగవంతుడి పాదపద్మాలు గట్టిగా పట్టుకొని సేవల్ని సాధనని నిజాయితీగా మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని పోరాటాలైనా సరే చేసి మనం భగవంతుడి యొక్క సేవని భక్తుల సాంగత్యాన్ని మాత్రం వదలకూడదు. సో సముద్రం దాటడం కష్టమే అయినప్పటికీ ఆయన పాదపద్మాలను ఆశ్రయించడం ద్వారా మీరు అన్ని ప్రమాదాల నుంచి అధిగమిస్తారు. మీకు మీ దృష్టికి ఏది సేవ వస్తే ఆ సేవ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. లేదు లేకపోతే ఇంకేదైనా నేను ఉత్సాహంగా అది నేను చేస్తాను అంటే ఎంతసేపు మైండ్ని బిజీ చేసి పెట్టుకోవాలి వీలైనంత వరకు. ఇది అయిన తర్వాత అది చేయాలి, అది అయిన తర్వాత అది చేయాలి. మన రోజు టైం టేబుల్ కూడా నింపేయాలి. దేనికి వేరే వేరే వాటి వేరే వాళ్ళ గురించి ఆలోచించిన టైం మనం అసలు మైండ్కి ఇవ్వకూడదు. సో ఈ విధంగా చూడండి, యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా కర్మాశయం గ్రథితం ఉద్ధృతయంతి సంత తద్వన్న రిక్తమతయో మతయోపి రుద్ధ శ్రోత్రగణాస్త అరణం భజ వాసుదేవం. భగవంతుని పాదపద్మాల సేవలో నిమగ్నమై ఉన్న భక్తులు కఠినమైన కామ్య కర్మ కోరికలను చాలా సులభంగా నిర్మూలించగలరు. కానీ భక్తులు కానట్టి జ్ఞానులు మరియు యోగులు ఇంద్రతృప్తి తరంగాలు ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అలా చేయలేరు. కాబట్టి మీరు వాసుదేవుని భక్తి సేవలో నిమగ్నం అవ్వండి. ఏమన్నాడు? పాత పద్మాల సేవలు నిమగ్నమై ఉన్న భక్తులు మాత్రమే ఈ కఠినమైన కోరికల నుంచి సులభంగా రాగలరు. అది ఈజీ కాదు కోరికలను వదులుకోవడం. అనేక జన్మల నుంచి మనం కోరికలు కోరుతూ 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 ఇప్పుడు సడన్ గా కోరికలు, మీరు ఏం కోరికలు కోరకూడదు అన్నాం అనుకోండి, సడన్ గా చాలా మందికి షాక్లోకి వెళ్ళిపోతారు. అరే కోరికలు కూడా కాకపోతే భగవంతుని దగ్గర ఎందుకు పోతాం అయితే అనుకుంటా, అంటే వాళ్ళు భగవంతుడు పోయేదే కోరికల కోసం అని. మీరు కోరికలు కోరుకోకూడదు అంటే వాళ్ళకి ఇంకా పిచ్చెక్కిపోద్ది అనమాట, వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళ ఉద్దేశంలో దేవాలయానికి ఎందుకు పోతాడంటే నేను కేవలం భగవంతుడు ఉండేది నా కోరిక తెచ్చడానికి, ఆయన ఆడ గుళ్ళో ఉన్నాడు ఆయన. అంటే నాకు ఏది అనుభవించాలనుకుంటే భగవంతుడు నాకు, నేను ఆర్డర్ చేస్తే భగవంతుడు నాకు అది ఇవ్వాలి అవి. అందుకోసం భగవంతుడు ఉండేది. ఈ- ఆయన అందరి కోసం కాదు, మిగతా ఆయనకి ఇంక వేరే పనేం లేదు ఆయనకి. ఆయన ఉండేది నా కోసమే, ఆయన ఉండేది అక్కడ. అది కూడా నా కోరిక తీస్తే ఆయన ఉన్నట్టు, లేకపోతే ఆయన రాయి అంతే. ఆయన కేవలం రాయి. ఇంత కుంచిత స్వభావం ఉండగలిగిన వాళ్ళకి భగవంతుడు ఏం అర్థం అవుతాడు ఇంకా?
ఈ భక్తి ఏం అర్థం అవుతుంది? ఈ సాధన చేయాలనే ఆ స్పృహ ఎలా వస్తుంది ఇంకా? అలాంటి కోరికలను కూడా సులభంగా బయటికి లాగేసి, నాకేం కోరిక పడలేదు నాయన, నాకు నీ పాదపద్మాల దగ్గర ఉంటే చాలు. అదే ధ్రువుడు జరిగింది అది. బలమైన కోరికతో ఎంటర్ అయ్యాడు. అంతిమంగా భక్తుల సాంగత్యంలో ఉంటే చాలు అనుకున్నాడు. కానీ ఈవెన్ జ్ఞానులకి యోగులు కూడా చాలా కష్టమైపోతుంది. వాళ్ళ యొక్క ఉనికి ఉనికిని కాపాడుకునే వాళ్ళు ప్రయత్నిస్తారు. ఈ ఈ ఈ భౌతికమైనటువంటి ఈ తరంగాలు ఏవైతే ఉన్నాయో ఆ తరంగాలను ఆపడం జ్ఞానులు యోగుల వల్ల కాదు, కేవలం భక్తుల వల్ల. అది కూడా భక్తుల వల్ల ఎందుకు అవుతుందంటే డైరెక్ట్ గా కృష్ణుడి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి. కాబట్టి మీరు వాసుదేవుని భక్తి సేవలో నిమగ్నం అవ్వండి. ఇది మనకి సనత్ కుమారులు వాళ్ళు చెప్పేది అందరికీ కూడా కలిసి. వాసుదేవుడి యొక్క సేవలో ఉండండి. మనమేమో వాసుదేవుడి యొక్క సేవ చేసుకోవడానికి మనకి గొప్ప అవకాశాలు ఉంటాయి. మనం వచ్చి సమాజం నన్ను ఇలా అనుకుంటుంది, మా బంధువులు ఇలా అనుకుంటారు, ఓకేనా? మా పొరుగు ఏం కావాలి ఇక్కడ? అదే లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి సేవలోకి వస్తే ఆ సేవ నేను తప్ప ఇంకెవరూ చేయకూడదు. నేనే అందరూ మొత్తం నా చుట్టూ నా గురించే అనుకోవాలి. నాకు మించి ఇక్కడ ఎవరు చేయకూడదు. ఇక్కడ బయట ఉంటేనేమో ఒక 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 రకంగా ఉంటాం, లోపలికి వస్తేనేమో ఇంకో రకంగా ఉంటాం మనం. సో ఇక్కడ సనత్ కుమారులు అంటే అదే సతీష్ కుమారులు వీళ్ళంతా సామాన్య వ్యక్తులు కాదు. వీళ్ళంతా పృథు మహారాజుతో ఉన్నటువంటి జనులు మనకు చెప్తున్నారు అని అంటే, అందుకే చెప్పిన మన సేవకి వెళ్ళేటప్పుడు మనకు సేవ ఒకటి ఇచ్చారు అని అంటే దాన్ని మనం ఎలా భావించాలి అని అంటే, భగవంతుడు ఆయన ఎవరి దగ్గరైనా సేవ చేయించుకోండొచ్చు, ఏ విధంగానే సేవ చేసుకోవచ్చు, చేయించుకోండొచ్చు. కానీ ఒకరు నన్ను పిలిచారు అని అంటే భగవంతుడు నన్ను గుర్తించాడు. భగవంతుడు ఇచ్చిన ఈ గుర్తింపుని నేను పోగొట్టుకోకూడదు. దానికోసం 10 మంది ఎన్ని రకాలుగా అన్నా, ఎన్ని రకాలుగా వాళ్ళను ఆ, చూసినా సరే నాకు 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 ఏ మాత్రం దాని వల్ల నాకు ఏ విధంగా నేను డిస్టర్బ్ కాకూడదు. ఎందుకంటే నాకు ఇది దొరకడం అనేది చాలా చాలా ఎన్నో జన్మల తర్వాత ఎన్నో తపస్సులు ఎన్నో యజ్ఞాలు చేస్తే తప్ప నాకు ఇది దొరికింది. దాన్ని ఎవరో ఒక మాట అన్నారని టక్కని వదిలేస్తామా? అది ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మనం రాకుండా ఉంటాము. అంతిమంగా మనకి కావాల్సింది భగవంతుడి భక్తుల ఆశీస్సులే కావాల్సింది. అది సేవతో మాత్రమే పరిపూర్ణం అవుతుంది. ఇంకొక ఇంకొక కేటగిరీ ఉంటారు అనమాట. అని ఉదాహరణకి సో మాలాంటి వాళ్ళకి మహారాజు గారి దయ వల్ల వెళ్ళి మీరు ఆడ చూసుకోండి ఆడ చూసుకోండి అని చెప్పారు. ఆ మహారాజు గారు అంటే ఆయన పెట్టిన భిక్షం అన్నమాట ఇది. సో మనం ఎక్కడో ఉంటే లాక్కొని వచ్చి ఆయన తగినట్టుగా మనకి మన మన పరిస్థితి చూసి మనల్ని రకరకాలుగా మన మన దాని అంటే మన తప్పులు మన ఒప్పులు మనల్ని ఎంతో సహించి ఓర్చుకొని, సో మనం ఏదో ఆయన దృష్టిలో ఏదో ఒక దారిన పడ్డామని ఆయన అనుకున్నాడు. అది ఆయన గొప్పతనం. మనకి వచ్చేసి "ఇదిగో, నువ్వు పలానా దగ్గర పోయి నువ్వు చూసుకో" అని చెప్పారు. మనం చూ మనం ఎలా చూసుకోవాలి అంటే ఆయనది మనం చూసుకోమనంటున్నాడు అంతే. కానీ కొన్ని రోజుల తర్వాత నాకేమనిపిస్తుంది అంటే నేనే ఈ ఏరియాకి గొప్ప,
దీన్ని మొత్తం నేనే చూస్తున్నాను, నా వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి సపోజ్ నా మీద కంప్లైంట్లు వెళ్ళాయి అనుకోండి ఆయనకి, ఈయన సరిగ్గా లేడు, లేదా ఈయన సరిగ్గా చూసుకోవట్లేదు, ఈయన సరిగ్గా ఇట్లా అయ్యాడు అట్లా అయ్యాడు, ఏదో రకంగా వెళ్ళాయి అనుకోండి, మేబీ నన్ను మార్చడానికో లేదా నాకు ఇంకొంచెం ఇంకా విషయాలు తెలపడానికి ఇంకోటానికో ఇక్కడ మరీ బాగా డిస్టర్బ్ అయిపోతుందని నన్ను, నువ్వు ఆడికి వచ్చేవా, నువ్వు ఆడికి వచ్చేసి నెల్లూరుకి వచ్చేసాయి, నువ్వు ఇక్కడ అని వేరే వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్పాడు అనుకో, మీరు చూసుకోండి అని, నాకు ఎనలేని ఆ, కోపం, ద్వేషం అంతా వచ్చి పడేస్తుంది. ఒక నన్ను పిలిచి ఈడ పెడితే నేను కదా కష్టపడింది ఇక్కడ అంతా, నేను కదా ఇదంతా చేసింది, నేను కదా ఇదంతా ఇదంతా ఇక్కడ ఎక్కడి నుంచి ఎలా ఎన్ని కష్టాలు పడ్డా మీకు తెలుసా, ఎన్ని రకాలుగా మేము పోరాడాం మీకు తెలుసా, ఎన్ని ఎన్ని నిద్రలేని రాత్రులు మేము గడిపాం మీకు తెలుసా అని చెప్పి మనం వాళ్ళ వాళ్ళ మాటను ఉల్లంఘించి ఇక్కడ ఇది నాదే సామ్రాజ్యం అన్నట్టుగా వ్యవహరిస్తాం. ఇప్పుడు సేవ ఆయన ఇస్తే మనం తీసుకొని చేసాం, ఆయన కాబట్టి సేవ మళ్ళీ తీసేసుకున్నాడు కావాలంటే. మరి అది తీసుకోవాలనుకున్నప్పుడు తీసేసుకుంటాడు, అది ఆయన ఇష్టం. అప్పుడు మనం ఏం చేయాలా, గమ్ముగా వెళ్ళిపోవాలి అంతే. లేదా ఇక్కడ కాదు, నువ్వు ఇంకో దగ్గరికి పోవంటే ఇంకో దగ్గరికి పోవాలి. కాదు కాదు, నేను లేకపోతే ఇదంతా ఎక్కడ వచ్చింది, నేను లేకపోతే ఇదంతా ఎట్ట జరిగింది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే, ఎవరైనా సరే, నేను నా లెవెల్లో మాట్లాడుతున్నాను. మనం ఉండేది ఇంకొకరి దయ మీద మనం ఉంటున్నాం ఇక్కడ, ఎస్పెషల్గా భక్తిలో. ఇంకెవరెవరో ప్రార్థిస్తే, ఇంకెవరెవరో మన మీద దయ తెలిసి మనకి పలానా పలానా చూసుకోండి, పలానా పలానా చెయ్యండి అంటే, మనం వేరే వాళ్ళ దయ మీద మనం ఉంటున్నాం ఇక్కడ. వేరే వాళ్ళు మనకి అవకాశం కల్పిస్తే మనం ఇక్కడ ఉంటున్నాం. అంత క్లారిటీగా ఉండాలి మనం. ఎందుకంటే మనకి పుట్టినప్పటి నుంచి మనకి ఇది ఒకటి వచ్చేసింది అనమాట, ఏంటంటే ఏది చూసినా అది నాకు కావాలి, అది నాతోనే ఉండాలనే ఆ స్వభావము అదే కొనసాగుతుంది ఇక్కడ కూడా. అట్లాగే మనకి సేవలు ఎవరో ఒకరు మనకి ఇచ్చినప్పుడు, అది కూడా మన టైం బౌండ్లో, ఆయన ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు నా దగ్గర నుంచి సేవలు లాక్కున్నట్టు తెలియదు. కాబట్టి ఉన్నంత వరకు నేను సిన్సియర్గా సీరియస్గా చేసుకోవాలి అని అంత డిటాచ్మెంట్ మోడ్లో ఉండాలి మనం. అట్లా లేదనుకోండి, మనం ఆ సేవకు మనం గుత్తందారి మనం అయిపోయేసి, ఇప్పుడు దాకా నన్ను వాడుకున్నారు, మమ్మల్ని ఇట్ట చేశారు, మమ్మల్ని అట్లా చేశారు, అలా జరిగింది అలా జరిగిందని మళ్ళీ టామ్ టామ్ వేసుకుంటూ కూర్చుంటాం మనం. ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాల్సిందంటే, భక్తి అంటే ఒకరి దయ మీద మనం ఇక్కడ ఉంటున్నాం అంతే. ఒకరి కృప చూపిస్తే మనం ఇక్కడ ఉంటున్నాం మనం. అంటే మనకి స్వభావం ఉందన్నమాట. అంటే బద్ధజీవుడు అంటే స్వభావం ఏంటి అని అంటే, కదా, దొరికిందల్లా నాదే అని దాన్ని పూర్తిగా దాన్ని చేసుకోవడం అంతే. ఈ రోజు మీరు అనిపించిన సో అందుకని మీకు సేవ ఇచ్చారు, రేపు ఇంకో రోజు ఎవరికి ఇయ్యాలనిపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. మనం మాత్రం భగవంతుడి సేవలో, భగవంతుడు ఇచ్చిన ఐదులో మనం మనం పోతూనే ఉండాలంతే. ఇక మనకి మన దగ్గర ఉన్నప్పుడు అందరూ వచ్చి ఏం ప్రభుజీ ఏం ప్రభుజీ అని అందరూ అంటారు, మళ్ళీ లేదా ఏం మాతాజీ ఏం మాతాజీ అంటారు. రేపు రేపు షిఫ్టింగ్ వరకు అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళని ఏం ప్రభుజీ ఏం ప్రభుజీ ఏం మాతాజీ ఏమంటారు. మనం ఇన్సెక్యూర్గా ఫీల్ కాకూడదు. ఎవరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారంటే, వాళ్ళు సాధన సరిగ్గా చేయలే ఇప్పుడు దాకా అని, వాళ్ళు సరిగ్గా వినలేదని. అంటే వాళ్ళు పదవి అనే మాయలో పడిపోయారు వాళ్ళు ఇంక ఇప్పుడు.
ఇన్ఛార్జ్ అనే పేరు పడిపోయారు. కాబట్టి ఇది ఇంకా మీకు ఇంకొక లెవెల్లో చెప్పాలి అంటే, ఇది మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తేనే, ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తేనే రేపు మరణ సమయంలో భగవంతుడు ఏది ఇచ్చాడో మొత్తం లాక్కి వెళ్ళినప్పుడు కూడా మనం స్థిరంగా ఉంటాం అన్నమాట. మరణ సమయంలో మనకి భగవంతుడే ఇచ్చిన మనకి ఈ కుటుంబము, భగవంతుడే మనకి ఇచ్చినటువంటి ఈ డబ్బులు, భగవంతుడే ఇచ్చిన మనకి ఈ సంపద, ఈ ఆస్తులు ఒక్కసారిగా లాక్కి వెళ్ళినప్పుడు మనం తట్టుకోలేము అది. ఈ లోపల ఇవన్నీ మనకి ప్రాక్టీస్ అన్నమాట ఇదంతా. మనకి సేవిస్తారు, వద్దనుకుంటే పక్కన పెట్టి ఇంకొకరికి సేవిస్తారు, అది కాదనుకుంటే ఇంకోటి ఇస్తారు. మనం డిటాచ్డ్గా ఉండాలి. నాకు ఏ సేవ ఇచ్చినా, నాకు ఏ ఇన్ఛార్జ్ ఇచ్చినా, ఇవ్వకపోయినా, నన్ను నన్ను పలకరించకపోయినా, నన్ను పదే పదే నన్ను దూషిస్తున్నా, పదే పదే నన్ను తప్పు పడుతున్నా సరే, నాకు కావాల్సిన భగవంతుడి సేవ అంతే. ఎన్ని రకాల మాటలు వచ్చినా సరే, ఎవరైతే వాసుదేవుడి యొక్క సేవ, ఆయన పాదపద్మాలను గట్టిగా పట్టుకుంటారో వాళ్ళు మాత్రమే నిలబడతారు చివరి దాకా. ఏమాత్రం కొద్దిగా, ఓకేనా? ఇప్పుడు కొంతమందికి ఇది మా గురించి కాదులే, ఇది ఇన్ఛార్జ్లకు అనిపిస్తుంది. కానీ పాయింట్ తెలుసా, రేపు మనం ఇన్ఛార్జ్ అవుతాం. అప్పుడు సేమ్ ఫార్ములా అప్పుడు కూడా వర్తిస్తుంది. రేపు మనకి ఇంకొకరు ఇంకోటి ఇస్తారు మనకి, ఇదే వర్తి. ప్రిన్సిపల్ ఏంటంటే, మరణ సమయం లోపల నేను దేని మీద నా యొక్క ఆసక్తిని నేను పెంచుకోకూడదు. అది భక్తిలో కావచ్చు, భక్తిలో కాకపోయినా కావచ్చు. అందుకనే మనకున్నటువంటి గురువులు సడన్ గా ఇది చెప్తారు, సడన్ గా అది మార్చుకోమంటారు, సడన్ గా అది వద్దు, ఇప్పుడు నువ్వు వద్దయా అనేస్తారు. నీకు కాదయా, ఇది నీది కాదు, ఇప్పుడు కాదమ్మా నువ్వు తర్వాత అన్నారు అనుకోండి. మనం దాంట్లోకి వెళ్ళేసి అది కాదు ఇక గందరగోళం మనం చేసేసుకొని మనసంతా అల్లకల్లోలం అయిపోయేసి, నేను అప్పటి నుంచి ఉన్నాను, ఇప్పటి నుంచి ఉన్నాను, నేను అట్ట చేశాను, ఇంత చేశాను, ఇంత చేశాను, అంత చేశాను, అవి అంటే అంటే మనకి అది మనం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం అనమాట. అంటే మనకి దాని మీద దీని మీద మనకి ఆసక్తులు పెంచేసుకున్నాం. మనం ఆ సేవ మీద ఆసక్తి పెంచేసుకున్నాం, వాటి మీద పదవి మీద ఆసక్తి పెంచేసుకున్నాం, వాటి మీద వీటి మీద అన్నిటి మీద పెంచేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పదం ఏం వాడతాం తెలుసా? నన్ను ఇంతకాలం వాడుకున్నారు, వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. నెక్స్ట్ మనం ఈజీగా అనే పదము, ఈజీగా అనే మన హృదయంలో నుంచి చాలా సులభంగా వచ్చేసేది. ఏమో మనం ఎందుకు ఆ పదం మనం ఎందుకు గట్టిగా పట్టుకో ఉండాలా? అది మన తప్పు కాదా? ఈ సేవ నాదే, నేనే ఉండాలి అనుకోవడం మన తప్పు కాదా అది? నేను మాత్రమే ఉంటాను, ఇది నా గుత్తందారిలో ఉండని అది మన తప్పు కాదా? అది ఎంతవరకు ధర్మం? ఎవరో మనకి ఇచ్చింది, ఎవరో మనం చూసుకోమని చెప్పిన దాన్ని మనము లాక్కొని పెట్టుకొని, నేను మాత్రమే చేయాలా, ఇంకెవరు రావడానికి లేదు, ఇంకెవరు ఇది చేయడానికి లేదు అని మనం గట్టిగా పట్టుకుంటే దాన్ని ఏమంటే అది దుర్మార్గం అంటారు దాన్ని. కృతజ్ఞత భావం లేకపోవడం కదా అది. ఇంకోటి మనకి ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలి కదా, వాళ్ళు అడిగినప్పుడు అప్పచెప్పాలి కదా. రేపు భగవంతుడు వస్తాడు, కాల రూపంలో మొత్తం లాక్కి వెళ్తాడు, అప్పుడు మనం భగవంతుని బ్లేమ్ చేస్తాం అనమాట. భగవంతుడు చూడు ఎంత అన్యాయం చేశాడు, అసలు ఆయన హృదయం ఉందా, ఆయనకి అది ఉందా, ఇది ఉందా, ఇంత పాషాండ హృదయం అయింది, ఈయనేం దయామయుడు. ఇదే మెంటాలిటీ భగవంతుని దూషించి, అందుకే మనం ఏడవచ్చి పడ్డాం మనం ఇక్కడ. మనకు మనం మాత్రమే ముఖ్యం అన్నమాట. నేనే ముఖ్యం, నేనే జరగాలంత, నేనే చేయాలి మొత్తం. మనం ఎంత కృతజ్ఞత లేని జీవితాలు కదా మనం అలాంటప్పుడు. ఒకరు మనకి ఎవరో మనల్ని పిలిచి మనకు ఒక అవకాశం ఇచ్చి మనకి మనకి ఎంతో నేర్పించి
మనల్ని ఒక మార్గంలో తీసుకొని వచ్చి మనకి పెడుతూ దాంట్లో మనం ఎన్నో తప్పులు, ఎన్నెన్నో గందరగోళాలు, ఎన్నెన్నో చేసుకున్నాం. అయినా అన్ని ఓర్పుతో సహనంతో మళ్ళీ మనల్ని సేవలో కొనసాగించిన ఈ కృతజ్ఞత అంతా ఎట్టబోయింది. కానీ రేపు మన పిల్లలు చేస్తే మాత్రం మనకి మనకి ద్రోహం అనిపిస్తుంది. అప్పుడు మనం చేసినంత వాళ్ళకి గుర్తుండాలి అయితే. మనం చేసినవని వాళ్ళకి గుర్తుండాలి. కానీ మనకు మాత్రం వేరే వాళ్ళు మనం చేసిన మాత్రం మనకు గుర్తుండాల్సిన అవసరం లేదు. రేపు వాళ్ళు మనం పట్టించుకోకుండా ఆ, వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు అనుకోండి, అప్పుడు మనకు కలిగేటువంటి ఆ నొప్పి ఎలా ఉంటుంది? అదే కదా భగవానుడికి జరిగేది, అదే కదా గురువు కూడా జరిగేది, అదే కదా ఇతర భక్తులకు కూడా జరిగేది. అంటే మనకు జరిగినప్పుడు మాత్రమే మన చుట్టూ మనం మాత్రమే దాని గురించి ఆలోచిస్తే మరి ఇంకో సైడ్ ఎవరు ఆలోచించాలి అప్పుడు? మనకి ఎవరైతే ఒకటే టార్గెట్ మీద వస్తారో, ఒకే లక్ష్యం మీద వస్తారో, ఇవన్నీ నాకు భగవానుడి సేవ తప్ప నాకు ఏ సేవ ఇచ్చినా నాకు పర్వాలేదు. నన్ను పోయి నన్ను చెప్పుల దగ్గర పంటే చెప్పులు తీసుకుని ఆడబెట్టమంటే ఆడబెడతా, ఆడ సేవ ఇస్తే అదేనా నేను తీసుకుంటాను. నాకు ఈరోజు ఈ సేవ ఇచ్చి ఇంకో సేవ ఏది ఇచ్చినా సరే తీసుకుంటాను. ఆ మెంటాలిటీలో ఉంటే మాత్రమే ఈ భక్తిలో చివరి దాకా కొనసాగలుగుతారు. లేకపోతే చాలా కష్టం. ఆ తర్వాత మనం వందల వేలు, వందల సార్లు, వందల వందల మంది మనం చెప్పుకున్న నష్టం లేదు. ఫస్ట్ మన వైపు నుంచి మనం ఈ విధంగా దీన్ని అంటిపెట్టుకో ఉండడం, ఇది నాదే, ఇది నేనే అని అనడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయమో, దాని కృతజ్ఞత భావం ఉన్న జీవితాల, లేని జీవితాల అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే మనం ఎక్కడున్నామో, మనం ఇంకా బతుకులు ఎదిగామా, లేకపోతే కేవలం ఇప్పటి వరకు కేవలం మనం డ్రామాలు ఆడుతూ ఇక్కడే ఉన్నామా భక్తి పేరుతో. అది మనకే అర్థమైపోతుంది మనం ఎక్కడున్నాం అనేది. సో సత్కుమారులు గారు ఎన్నో గొప్ప 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 భక్తులు, వైష్ణవులు, ఆచార్యులు భగవంతుడికి సేవ కావాలి అనుకుంటే అన్ని రకాలుగా ఇక్కడ కూడా మన అటాచ్డ్గా ఉండాలి, ఇక్కడ కూడా అనాసక్తితోనే ఉండాలి. ఏది పదవి విషయంలో, సేవ విషయంలో ఆసక్తిగా ఉండాలి. అది నాతోనే ఉండాలనే అలాంటి ఒక వాటిల మీద మన అనాసక్తితో ఉండాలి. లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ తర్వాత ఎక్కడ ఉంటామో కూడా మనకి ఐడియా కూడా ఉండదు మళ్ళీ. మన ఇతర ఇతర భక్తుల గురించి తక్కువగాను, లోకుగాను ఆలోచిస్తే మనం అనుకోవచ్చు మన దేవుడి సేవలో ఉన్నాం, కానీ భగవంతుడు దాన్ని స్వీకరించట్లే. అందుకే ఉన్న వాళ్ళందరికీ కూడా, అక్కడ ఉన్న వాళ్ళకి పృథు మహారాజు ప్లస్ అక్కడ పృథు మహారాజు ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ జ్ఞానబోధ చేస్తున్నారు వాళ్ళు. ఏంటి ముఖ్యమైనది అంటే ఫస్ట్ జ్ఞాన మార్గంలో చెప్పారు. ఈ ఇవన్నీ వర్కౌట్ కాదు అని ఎప్పుడైతే మన పృథు మహారాజుకి దాని మీద అంత ఆసక్తి లేదు, జ్ఞాన మార్గం మీద. అందుకే వెంటనే వాళ్ళు వచ్చారు. అంతిమంగా వాసుదేవుడి సేవే, వాళ్ళు మాత్రం ఈ సొరచేపల మొత్తాన్ని దాటగలుగుతారు. భాగవతం వినేటప్పుడు ఒక్కటి మనం ఎప్పుడు మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ నేనేమైనా మారాల్సింది ఏదైనా ఉందా అంటే దాని గురించి మాత్రమే మనం మారాలి, చూడాలి. ఇది వాళ్ళ గురించి చెప్తున్నారు, ఇది వీళ్ళ గురించి చెప్తున్నారు, ఇది ఫలానా ఆమె ఫలానా ప్రభువు గురించి, ఇదేం లేదు, అందరి గురించి నాతో సహా. అంటే నేను మీతో మాట్లాడుతున్నానంటే నేనేదో పర్ఫెక్ట్ అని కాదు, నేను ఇలా చెప్తూ చెప్తూ ఉంటే నేను కూడా గుర్తు పెట్టుకుంటాను అని ఈ విషయాలన్నీ. భాగవతం వినేటప్పుడు మన గురించి మాత్రమే ఆలోచించుకోవాలి. నాలో ఈ ఉన్నాయా, ఇంకా నేను ఇంకా ఏమైనా మార్చుకోవాలి ఉందా, ఇంకా నేను ఏమైనా చేయాల్సింది ఇంకేదైనా ఉందా, అక్కడ మాత్రమే మన దృష్టి వెళ్ళాలన్నమాట. అట్లా దృష్టి పోతే మన శ్రవణం కరెక్ట్గా వెళ్తున్నట్టు.
మనం ఇది పలానా వాళ్ళ గురించి, ఇది వీళ్ళ గురించి అని మీరు కానీ ఆలోచించారు అనుకోండి, మీ శ్రవణం కరెక్ట్గా జరగట్లేదని అర్థం. అంటే అలాంటి శ్రవణం వేస్ట్. మనం నిజాయితీగా మనం ఈవెన్ వేడుకోవచ్చు భగవంతుడు, భగవంతుడా నాకు అర్థం కావట్లేదు, నేను వింటున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థమయ్యేటట్టు నువ్వు చెయ్యి అంటే భగవంతుడు దానికి సహాయం చేస్తాడు మళ్ళీ. ఇక్కడ నాకు సంబంధించింది ఏంటి, నేనేం చేయాలి, నేనేం చూసుకోవాలా, నేనేం బయటపడాలని, నాకు నువ్వు నాకు హెల్ప్ చేయాలా, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు, ఇవన్నిటి నుంచి నేను బయటపడాలంటే అని మనం భగవంతుని వేడుకొని లేదా మన గురు పరంపర ప్రోపాద వేడుకుంటే మనకు తెలుస్తుంది మనం ఏ పాయింట్లు తీసుకోవాలా, మనం ఏది మార్చుకోవాలి, ఈ మార్చుకుంటే చాలు మన జీవితాలు కొన్ని జన్మలు పడుతుంది అనమాట మళ్ళీ మనం మార్చుకోవడానికి. అసలు అవి పక్కన పెట్టేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అట్లా ఇట్లా ఇది అది అని, ఇక మనం అసలు ఎటు పోతున్నాము, ఎందుకు వస్తున్నాము, ఎటు పోతున్నాము మనం అసలు, అది అని చెప్పి ఇక్కడ దాకా ఎందుకు రావడం, ఎందుకు మనం బయటే ఉండి హ్యాపీగా ఇంకా కావాల్సిన విధంగా ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటే మనం మాట్లాడుకోవచ్చు బయట. ఆ తర్వాత ఫైనల్ గా ఆ కుమారుల్ని కీర్తించినటువంటి పృథు మహారాజు. సో సనత్ కుమారుడి వద్ద నుండి జ్ఞానబోధ జరిగిన తర్వాత పృథు వారిని కీర్తించసాగాడు. భగవంతుడు దీవించింది మీరు నెరవేర్చారు, మీరు మా వద్దకు వస్తారని భగవంతుడు ఇదివరకే అనుగ్రహించారు. అప్పుడు చెప్పాడు కదా, భవిష్యత్తులో సనత్ కుమారులు వస్తారు ఇక్కడికి, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు జ్ఞానాన్ని నువ్వు పొంది నువ్వు ఇక్కడ నుంచి నువ్వు మళ్ళీ నా ధామానికి వచ్చేస్తావు అని చెప్పారు. కాబట్టి భగవంతుడు చెప్పినటువంటి ఆ యొక్క భవిష్యత్తు, ఆ భవిష్యత్తుకి ఆ మాట నిజం చేయడానికి మీరు నా దగ్గరకు వచ్చారు. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం నా మీద ఉంది కాబట్టి మీరు నా దగ్గరకు వచ్చారు. నిజంగా మనకు భగవంతుడి అనుగ్రహం ఉంది అంటే ఆ అనుగ్రహం ఏ రూపంలో ఉంటుందంటే మన జీవితంలో ఒక గురువు ఉంటాడు, అది అనుగ్రహం అంటే. అండ్ ఇంకా దానికంటే మించింది ఏదైనా ఉందంటే ఆ వాళ్ళు చెప్పింది పాటిస్తే అంతకంటే ఇంకా అనుగ్రహం వస్తుంది. కానీ వాళ్ళ నమ్మకాన్ని మనం చూరగొంటాం. ఆ నమ్మకాన్ని మనం చూరగొన్నాం అనుకోండి, మన కోసం వాళ్ళు ప్రాణమైనా ఇచ్చేస్తారు. మీరు భగవంతుడి ఆజ్ఞను మా మీద దయతో నెరవేర్చారు. నా దగ్గర ఉన్నది కేవలం సాధు ఉచ్చిష్టం మాత్రమే, కావున గురు దక్షిణగా ఏమీ ఇవ్వను. నా దగ్గర ఉన్నది సాధు ఉచ్చిష్టమే అంటే మీరు వదిలేసిన దయ మా దగ్గర ఉండేది అంతా. ఇంక నేను పోయి మీకు ఏమైనా గురుదక్షిణ ఇవ్వాలి, ఏదైనా నాకు జరుగుతుందంటే అది మీ దయ వల్ల జరుగుతుంది అంతా కూడా. ఈ డబ్బు మీదే, ఈ తెలివితేటలు మీయే. ఏదైనా ఏదైనా మంచి పనులు ఏదైనా చేశానా అంటే అది మీరిచ్చిన ఉపదేశాలతో అది ఆ తెలివితేటలు నా దగ్గర లేవు. మీ ఆదేశాలు జస్ట్ మేము పాటించడం వల్లే మాకు ఈ పేరు, ఈ సంపద ఇవన్నీ కూడా మాకు ఉండేది. కాబట్టి నేను పోయి మీకు ఇవ్వడం ఏంది అంటే, ఇవన్నీ ఏ ఏ సలహా చూడాలంటే, అంటే గురువు మన మాట వింటున్నంత వరకు మనం అన్ని చలాకీ చలాకీగా చేస్తాం అన్నమాట. చాలా అన్ని కావాల్సినవి అన్ని ఇస్తాము, అవి చూస్తాము, ఇవి చూస్తాము, ఇవి చేస్తాం, అన్ని చేస్తాం అన్నమాట. ఎప్పుడైనా గురువు మనకి వ్యతిరేకంగా మాట్లాడాడు అనుకోండి, ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇక ఆయనకి అన్ని తీసి ఇచ్చాను అప్పుడు. ఆయన ఒకప్పుడు ఇక్కడ కేవలం అదేమంటే ఒక ఒక చిప్ప మాత్రం తీసుకువచ్చాడు. ఈరోజు చూడు, నేను ఆయనకి ఒక పెద్ద బిల్డింగ్ నేను కట్టించాను. ఇప్పుడు చూడు అసలు నన్ను పట్టించుకోవట్లేదు. అసలు అసలు మనం ఈ రోజు ఈ ఈ స్థానంలో ఇక్కడ మనం ఉండేదాన్ని కూడా ఈ రోజు మనం చెప్పొచ్చు మన సాధు ఉచితంతోనే మనం ఉన్నాము అని. ఎందుకంటే ఆ భగవద్గీత భాగవత లేదా మన పెద్దలు చెప్పింది ఏదైనా సరే వాళ్ళు ఏదో ఒక సాధువు దగ్గర విన్నదే కదా అది. ఎవరో దగ్గర విన్నదే కదా. ఏదో ఒక కాలంలో మన పెద్దలు మన పూర్వీకులు వాళ్ళెవరో ఆ సాధువులకి వాళ్ళు సేవలు చేసి
ఆ సాధువుల దగ్గర నుంచి వాళ్ళు విన్న మంచి మాటలే కదా వాళ్ళు ఈరోజు వాళ్ళ వంశాల పారపరంగా మనకు కూడా ఏదో నేర్పించి మనం ఈరోజు ఇలా మీరు సంపాదించాలనో ఇలా మీరు ఏ విధంగా మీరు జీవించాలనో ఇలా జీవిస్తే మీకు మనశ్శాంతి వస్తుందో అలా ఎత్తుకున్నా కూడా మన సాధువు ఉచ్చిష్టంతోనే మనం ఉన్నాం ఈ రోజు కూడా. అందుకే మాక్సిమం ఎవరి దగ్గర తీసుకోవాలని అనుకోరు. ఎందుకంటే బద్ధ జీవన అవస్థ ఎట్లా ఉంటుందంటే నేను ఖర్చు పెడుతున్నాను కాబట్టి లేకపోతే నేను అవి చూసుకుంటున్నాను కాబట్టి నేను చేస్తున్నాను కాబట్టి అందరి దగ్గర ఎవరు అనే పాయింట్ వచ్చినప్పుడు పలానా వ్యక్తి అని ఈయన చెప్పాలా అందరికీ. అంటే అదే చెప్తున్నా, రకరకాల అంటే లోపల ఎలాంటి లక్ష్యాలతో వస్తారో ఎవరు అంచనా కూడా వేయలేం మనం. కానీ వచ్చేదేమో భక్తిలోకే. అది మొత్తం కోటింగ్ అదంతా. ఇంతెంత మందం ఉంటుంది ఒక్కొక్క లేయరు ఆ కోటింగ్ ఒకటి మళ్ళీ. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మన భక్తి అంటేనే మన ఏడుకు వచ్చి అట్లా ఈ చీపురు పొల్లు ఇటు తీసి ఆడ పెడుతున్నాం అంటేనే ఒకరి దయ మీద మనం వస్తున్నామని అర్థం. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే మనం ఎక్కడ కానీ ఎన్ని సొరచాపలేడు ఉన్నా సరే భగవంతుడు మనం కాపాడుతాడు. కాదు అని అనుకుంటే మాత్రం ఓకేనా, ఎప్పటికైనా మన నిజ స్వరూపం బయటకు వస్తుంది. అది 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 50 సంవత్సరాల, 70 సంవత్సరాల అనేది. ఈ లోపల మనలో ఉన్నటువంటి ఏదైతే బలహీనతలు మనలో ఉన్నటువంటి ఏదైనా ఉంటే దాన్ని మార్చుకోవడానికి మనం ఎన్ని యుద్ధాలు చేసినా కృష్ణుడు మనకి అండగా ఉంటాడు. అది మార్చుకోకుండా వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వాళ్ళు మారితే బాగుండు, వాళ్ళు మారితేనే ఇదంతా బాగైపోద్ది అనుకుంటే అది చాలా పొరపాటు. వాళ్ళు మారతారో మారరో మనకు తెలియదు. వాళ్ళు ఎందుకు వచ్చారో ఈ భక్తిలోకి మనకు కూడా తెలియదు. నేను వచ్చిన భక్తిలోకి అయితే అది నేను నిజంగా విశ్వసిస్తుంటే నేను నన్ను మార్చుకోవడానికి నేను గట్టిగా ప్రయత్నిస్తే భగవంతుడు మన అనుగ్రహంతో మనం ఎప్పుడు ఇక్కడ ఉండగలుగుతాం. లేదు అంటే చాలా కష్టం. సో మనకి సాధువుల నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ అంత ఈజీగా రావు అన్నమాట. వాళ్ళు దయ తెలిస్తే మన దగ్గరకు వస్తారు. అది భాగవతం రూపంలో మనకి ఈరోజు మనం వింటున్నాం మనం. కాబట్టి వాళ్ళ గురుదక్షిణగా నేనే ఇవ్వగలను. అది చూడండి, నేను నా జీవితము కుటుంబము యావదాస్తి రాజ్యము భూమి ఖజానా మొత్తం సాధువులకే దానం చేశాను నేను. వాళ్ళదే ఇదంతా వాళ్ళకే ఇచ్చేసాను నేనంతా. కాబట్టి నా దగ్గర ఇంకేం లేదు మీకు గురుదక్షిణ ఇవ్వడానికి. వేద జ్ఞానంలోని సూత్రములు తెలుసుకున్న వారు మాత్రమే నాయకులు కాగలరు, దండించగలరు. ఎవరు నాయకులు కాగలుగుతారంటే శాస్త్రానుసారంగా ఎవరైతే బాగా విని అర్థం చేసుకొని ఆ సూత్రాలు దాన్ని పాటిస్తేనే నాయకులు అవుతారు. వాళ్ళకి మాత్రం అర్హత ఉంటుంది అనమాట ఎవరైనా దండించడానికి. అనుభవించువారు మరియు సమస్తము దానం చేయగలిగిన బ్రాహ్మణులు మాత్రమే వారి దయ కారణంగానే మిగిలిన 3 వర్ణాలు జీవించగలుగుతాయి. ఇదంతా అనుభవించాల్సిన బ్రాహ్మణులే. ఏదైనా మనం దానం చేయాలి అనుకుంటే అది ఎవరు చేయాలా? అది బ్రాహ్మణులకు మాత్రమే చేయాలి. అంటే భక్తులు ఎవరైతే లోక కళ్యాణం కోసం పరిగిస్తున్నారో తిరుగుతున్నారో వాళ్ళ కోసం మనం ఇదంతా వాళ్ళు అనుభవించడానికి మనం వాళ్ళకి మనం అప్పచెప్పడాలి. వాళ్ళు అనుభవించాలి. లేదా సమస్త వాళ్ళకి దానం చేయగలగాలి. వాళ్ళు అర్హులు అన్నమాట మన దగ్గర నుంచి వాళ్ళు పొందడానికి. అలాగే వాళ్ళ దయ కారణంగానే మిగతా వర్ణాలు బాగుంటాయి, క్షత్రియ వైశ్య శూద్రాలు. ఆత్మ సాక్షాత్కార మార్గం వేదవాంగ్మయం పరిపూర్ణంగా ఆధారాలతో మనకి జ్ఞానోదయం చేసే వారు బద్ధజీవులను ఉద్ధరించే కార్యములే వారికి తృప్తిని ఇస్తాయి తప్ప మనం వారి రుణం ఎలా తీసుకోగలం? వాళ్ళు ఆ వేదాలని
ఆత్మ సాక్షాత్కార మార్గం అంటే ఏంటి, మనం భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళిపోవాలి అని ఆ యొక్క రహస్యాలు తెలిసింది వాళ్ళకే. వాళ్ళు ఆధారాలతో సహా మనకి జ్ఞానోదయం చేసి మనలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి, ఉద్ధరిస్తేనే వాళ్ళకి తృప్తినిస్తాయన్నమాట. వాళ్ళ గురించి వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళకేమీ బాధ లేదు. వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించనే ఆలోచించారు. వాళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తున్నారంటే మనలాంటి బద్ధ జీవుల్ని ఒక్కరినైనా మన కృష్ణ భక్తిలోకి తీసుకురాగలిగితే చాలు, అది వాళ్ళకి తృప్తినిస్తున్నాయి అన్నమాట. వాళ్ళకి తృప్తి ఎలా వస్తుందంటే ఎలా ఈ బద్ధ జీవుణ్ణి కృష్ణుడి దగ్గర చేర్చాలని దాంట్లో వాళ్ళు ఆనందం పొందేవాళ్ళు అంతే. అలాంటి వాళ్ళు, వాళ్ళ రుణం మనం ఎలా తీర్చుకోగలుగుతాము? వాళ్ళకి ఏది ఇస్తే, ఎంత ఇస్తే, మన జీవితం పణంగా పెట్టినా కూడా అది వాళ్ళకి, వాళ్ళు చేసే దాంట్లో మనం నిజంగా మనం ఏదైనా చేసామంటే అది అది నథింగ్ అన్నమాట. అందుకే ఏమంటారంటే తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు అందరు రుణాలు తీర్చుకోవాలంట, కానీ గురువు రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఆయన మనకి కృష్ణుడిని ఇస్తున్నాడు. కృష్ణుడికి మించిన వస్తువు మళ్ళీ మనం తిరిగి ఇవ్వలేము వాళ్ళకి. రుణం ఎలా తీర్చుకోవచ్చు? వాళ్ళు 10,000 ఇచ్చారనుకోండి, మనం 10,000 రూపాయి ఇచ్చినా మన రుణం తీర్చేసుకున్నట్టే వాళ్ళకి తిరిగి. అలా ఈ ఈ ప్రపంచంలో ఎన్నో వస్తువుల్ని, వాటికి మించిన వస్తువులు మళ్ళీ మనం తిరిగి ఇచ్చేసి వాళ్ళ రుణం మనం కట్ చేసుకోవచ్చు. కానీ గురువు యొక్క రుణం మాత్రం మనం కట్ చేసుకోలేము. ఎందుకంటే మనకి ఏమీ తెలియనప్పుడు మనకి కృష్ణుడిని ఇచ్చారు. ఆ కృష్ణుడిని మించిన వస్తువు మనం తిరిగి ఇవ్వగలిగితే మన రుణం తీర్చేసుకోవచ్చు. కానీ అంతకంటే పెద్ద వస్తువు విలువైంది ఇంకా ఈ సృష్టిలోనే లేదు కదా. కాబట్టి ఏం చేయగలం అంటే కేవలం చేతులు కట్టుకొని వారికి నీరు అందించడం తప్ప. వారు రుణం తీర్చుకోగలం అనుకునేవారు హాస్య నటులు. హ, వాళ్ళు రుణం ఏం తీసుకోగలుగుతారు అంటే వాళ్ళు పెద్ద జోకర్లు అన్నమాట వాళ్ళు. కాబట్టి పృథు కుమారులు కీర్తించిన తర్వాత వారు తృప్తిపడి సత్యలోకానికి వాళ్ళు నిష్క్రమించారు. ఇప్పుడు అది చెప్పాడు, మేమేం చేయలేము నేను, ఏదో మేము మాకున్న దాంట్లో ఏదో నీళ్ళు అందించగలుగుతాం, చేతులు కట్టుకొని వినమ్రంగా. ఎక్కడ కూడా అంటే పృథు మహారాజు యొక్క వ్యక్తిత్వం చూడండి ఒకసారి. అంతకంటే మనం ఇక్కడ ఏమైనా అంత సంపాదించి అంత పేరు ప్రఖ్యాతలు అంత మన పరువు పోయే పనులు ఉన్నాయి ఇక్కడ. ఒక్క నిమిషం లేదు, బ్యాటరీ అయిపోయింది. ఆ తర్వాత పృథు మహారాజు యొక్క అద్భుతమైన పాలన, తర్వాత గొప్పగా ఆయన పాలించడం శుద్ధ భక్తిలో పూర్తిగా నిమగ్నమై ఆత్మ గురించి ప్రచారం చేయడం వలన పూర్తిగా తృప్తిపడ్డాడు. సమయం, ప్రదేశం, బలం, ఆర్థిక పరిస్థితిని బట్టి భగవంతుని తృప్తిపరచడమే ధ్యేయంగా తన బాధ్యత నిర్వర్తించాడు. పృథు ఎప్పుడూ భగవంతుడికి సేవకుడిగానే భావించాడు, సర్వం భగవంతుడికే అర్పించాడు. పృథు గృహస్థుడైనప్పటికీ రాజ్యం, ఐశ్వర్యం ఉన్నప్పటికీ వాటిని ఎప్పుడూ ఇంద్రతృప్తికి ఉపయోగించలేదు. ఎటువంటి ప్రభావానికి అతను లోను కాలేడు. అనాసక్తితో 5 మంది దేవతా గుణాలతో సంతానం కలిగారు. చేసిన కార్యములు అన్ని అనాసక్తితో చేశాడు. తర్వాత 5 మంది పుత్రులు పుట్టారు. పృథు కృష్ణ చైతన్యంలో నిమగ్నమైనాడు కనుక ఈ సృష్టిని సమయానుకూలంగా రక్షిస్తూ ప్రజలను తన గుణాలతో, వాక్కుతో, మనసుతో తృప్తిపరుస్తున్నాడు. కాబట్టి భగవంతుని తృప్తిపరిచాడు. తర్వాత భక్తుల్ని గౌరవిస్తూ వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళని ఏ విధంగా సాదర మర్యాదలు చేయాలో వాళ్ళని వినమ్రంగా వాళ్ళకి చేశాడు. ప్రజలకి వాళ్ళకి యాక్చువల్గా ఏం కావాలో వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా వాళ్ళ పార్టీ అటువంటి శిక్షణ ఇప్పించాడు. అన్ని రకాలుగా ఐశ్వర్యం ఉంది, రాజ్యం ఉంది, కానీ ఏ రోజు కూడా తన ఇంద్రియ తృప్తి కోసం తాను ఉపయోగించుకోలేదు. ఎటువంటి ప్రభావానికి కూడా లోను కాలేదు. సో ఈ విధంగా తన శుద్ధ భక్తితో నిమగ్నమై ఉమ్, ఆత్మ గురించి తన ప్రచారం చేయడంలో, లేదా ఆత్మ ప్రచారం చేసే క్రమంలో తన ఎంతో మందిని బ్రాహ్మణుల్ని ఆత్మ సాక్షాత్కారం గురించి బోధించమని చెప్పి ప్రజలందరికీ అటువైపు వాళ్ళ దృష్టిని మళ్ళించాడు. ఆత్మ జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం పొందాలి, అది అసలైన జీవితం అని అలాంటి శిక్షణ ఇప్పించడం